ఆర్యులకు మా నమస్కారములు. నా పేరు విస్నిగ్ధ. నేను 7వ తరగతి నుండి వచ్చాను. నా పేరు అశ్విత. నేను 7వ తరగతి నుంచి వచ్చాను. నా పేరు రిషిక్. నేను 7వ తరగతి నుంచి వచ్చాను. ఈరోజు మేము సుమతి శతక పద్యాలు ఇంకా ఆగు, నేను చెప్తా. పింగళి సూరనం గారు రచించిన ఆంధ్ర సంస్కృత అనులోమ విలోమ పద్యం. అనులోమ విలోమ పద్యమా అనగా ఏంటి అశ్విత? ముందు నుంచి చదివితే తెలుగు పద్యం, క్రింద నుంచి చదివితే సంస్కృత పద్యం. ఓ బాగుంది. ఇంత క్రియాత్మకంగా రచించింది ఎవరు? ఈ పద్యాన్ని పింగళి సూరనం గారు రచించారు. ఓ, ఇక పద్యాలు చెబుదామా? అలాగే స్నిగ్ధ. కప్పను గని ఫణికె వరుండు గడగడ వణికెన్. కుప్పలు కావలి గాయగా చెప్పులు కరేణు భూని శీఘ్ర గతిందా చెప్పుడగుటి వచ్చడి కప్పను గని ఫణికరెండు గడగడ వణికెన్. సంపద ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా పోతుంది? సిరిత వచ్చిన వచ్చును సగలితముగా నారికేళ్ల సంతము బంగెన్. సిరిత పోయిన పోవును కరి మింగిన మెటగ పండు కరెణిలో సుమతి. ఎలుకలు తమ కలుగులోకి ఏనుగుని ఇచ్చెన్. ఇలలో నిద్దరు రాజులు మరయుచుండెన రంగ మాడ మాపటి వేరన్ బలమెత్త కట్ట మరచిన ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగుని ఇచ్చెన్. ఇప్పుడు నా స్నేహితురాలు పింగళి సూరనం గారు రచించిన అనులోమ విలోమ పద్యం చెప్పబోతుంది. శ్రీకృష్ణ దేవరాయ ఆస్థానంలో అష్టదిగ్గజాలలో అగ్రగణ్యుడు ఉత్మాలన ఆశువుగా చెప్పి రాయల చేత సన్మానం చేయించుకొని గండపెండరం తొడిగించుకున్నాడు. ఈయన రచించిన కళాపూర్ణోదయ దక్షిణ ఆశిష్యులోని మొట్టమొదటి నవలాగా ప్రసిద్ధి. ఈయన రచించిన ఆంధ్ర సంస్కృత అనులోమ విలోమ పద్యం తెలుగు పద్యం. తా వినవారికి శరవిగా భావనతో నానునిత విభావిసు తేజ దేవర గౌరవ మహిమన మానలసిన కవిత మరిగి మాకున దీశ. దీనిని తిప్పి చదివితే సంస్కృత పద్యం వస్తుంది. షాదిన కుమారిగ మత వికసిలన మాన మహిమ వర గౌరవదే జాతే సుభిభవితునను నాతో నవ భాగవి రసకిరి. ఇప్పుడు మా స్నేహితుడు ఒక శతక పద్యాన్ని చెప్పబోతున్నాడు. నల్ల గొంగలు తెచ్చి చల్ల నద్దిన గాని మల్లెపూల విదంబు తెల్లబడినాయి. వేపాకు పసరింతసేపు గాచిన గాని తేటతో సమంగా తీయబడినాయి. వెల్లిపాయ తెచ్చి వేదమ్మున గోర్చ పరవలించనే ముల్ల విరులవలను కుక్క తోకకు రాతి గుండు గట్టిన గాని వంకపోయిన కొన చక్కనూనె కొంటలను సజ్జలతో గోచితేమి ఆత్మ పరిశుద్ధులై భక్తులవునట్లు చక్రధర ధర్మపురి ధామ సర్వభౌమ నరహరి భక్తజన కల్ప నాగతల్ప. ధన్యవాదాలు.